కౌశిక్, ఎటు చూసినా ఏదో హడావిడి, ప్రతిరోజు ఏదో ఒక ట్రాజెడీ, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎవ్రీబడి. రిలాక్సేషన్ కోసం కావాలి ఫుల్ లెంత్ కామెడీ. మరి అలాంటి కామెడీని ఎప్పటికప్పుడు మీకు అందించడానికి రెడీ మా హంగామా. వెల్కమ్ యు ఆల్ టు అనదర్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ ఆఫ్ హంగామా. కౌశిక్, మన శ్రీనుకి కళ్ళజోడు లేకపోతే కళ్ళు కనిపించవంట. కనపడవా? అయితే వాళ్ళ ఆవిడకి సిగ్గెక్కువ అంట. సిగ్గెక్కువ అయితే వాళ్ళ పక్కింటి ఆయనకి చనువు ఎక్కువ అంట. తర్వాత ఏం జరిగిందోనా. లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్. నెల్లూరు నీరజ. పాముకి అమావాస్య అయితే మాత్రం కనిపించదు, నాకేమో కళ్ళజోడు లేకపోతే ప్రతిరోజు అమావాస్య సచ్చింది. ఇప్పుడు కనబడుతుంది. ఎవరినో ముసలి కూర్చోబెట్టినట్టుందా? తమరు కళ్ళజోడు తీసి తుడుచుకొని అప్పుడు చూడండి విందా కౌశిక్ ఎంత కళకళలాడిపోతున్నారు. థ్యాంక్ యూ. అంటే కళ్ళజోడు తీసి తుడిచి పెట్టుకుంటే వాళ్ళు ఏమన్నా తమన్నా ప్రభాస్ అవుతారా? ఎప్పుడో పురాణ కాలంలో పుట్టినోళ్ళు. వచ్చే వాళ్ళ గురించి వదిలేయ్యా. నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నేను మోసం చేశానా? అవును. ఏం చేశానా? ఏం చేసేయండి, నీ కళ్ళజోడు పెట్టుకుంటే తప్ప కనపడదని నాకు చెప్పావా పెళ్ళప్పుడు? అబ్బా, నువ్వు మోసం చేయరా? ఈ పెద్ద సుందరాంగాన్ని చూసుకున్నా మేకప్ వేసుకొని కూర్చున్నాడా? తమరి ముఖం ఇట్లా ఉంటుందని తెలుసుంటే మేము అప్పుడే జంపు అక్కడ నుంచి. హలో, నీ ఉడత మొహానికి నేనే ఎక్కువేడా? నీ గేదె ముఖానికి మేమే ఎక్కువేడా? పొద్దున్న ఏందో బయట నుంచి లోపలికి వస్తున్నావా? తమరి టాలెంట్ తట్టుకోలేక రాత్రి వెళ్ళి బయట పడుకున్నా. మన మాట చెప్పలేమే. పిడిసి వచ్చినోడి మాదిరి ఓగబాక. రాత్రి బుర్రక పెట్టి చచ్చావు. అందుకని అరుగు మీద పడుకున్నా. పోయి టాలెంట్ అదా? అంటే నేను చేసిందంతా కళ. తమరు కల్లో తప్ప ఇల్లో ఎప్పుడు ఎంబికారయ్యా. తమరు కుందుడు గుమ్మకి ఎక్కువ, కబాడీకి తక్కువ. ఆ కళ్ళజోడు ఇట్టిచ్చి స్నానానికి వేడి నీళ్ళు పెట్టా. తొందరగా రా. కళ్ళు కనపడకపోతే తెల్లని గోళ్ళు లోకి అయిపోయా నేను. పిల్లి గుడ్డిదైతే ఎలికి ఎత్తి చూపించిందంట. ఎవరురా? నీ ఇంటికి ఎవరు వస్తారు సేనయ్య? నేనే సుబ్బుని. నా అమ్మ మొగుడే వస్తాడు నీ ఇంటికి. సరేగానా, పెళ్ళైనప్పటి నుంచి నీ భార్య నాకు చూపించలేదు ఏందిరా? ఏదో చూపించేదా? నీ భార్య మొహం నాకు కనపడలేదంటున్నాను రా. అది అట్ట అడుగు. అది నాకే సరిగా కనపడదు. సిగ్గా కాదురా, బొగ్గు. చూడు పక్కన కూడా కనుక్కోలేం దాన్ని. ఏముంది సేనయ్య, కలర్ వేసి కవర్ చేయడమే మనం ఇండియా మాదిరి. ప్రస్తుతం నేను చేస్తుంది అదే లేదా? చూస్తున్నావా? మన భార్య కనపడద్దేమని. మన భార్య ఏంది? నా భార్య, నా భార్యను. అదే సేనయ్య, నా భార్య, నా భార్య. నీకు లాజిక్ తో కొడతాం. నా భార్య, నా భార్య కదరా, నీ భార్య, నీ భార్యను. చూసావా, నువ్వే ఒప్పుకున్నావు నా భార్యని. అమ్మా, ఏమండి, ఎవరు మాట్లాడుతుంది మీతోటి? వాడా పక్కింటోళ్ళే. సుబ్బునా? తెలుసా? అంటే మొన్న మీరు లేరు కదా, అప్పుడు వచ్చాడు. నేను లేని ఇప్పుడు వచ్చాడా? ఏం చేశాడా? అయ్యో, ఏం నోరండి అది. చిల్లర అడిగా 200 రూపాయలకి ఇచ్చి పంపించాను. చిల్లర ఇచ్చావా? చూపిస్తే ఇచ్చిన వాళ్ళగానే. మంచోడు కాదు, ఊరికే పోతే ఎక్కువ మాట్లాడబాక. భలేవారండి, ఆయన చాలా మంచోడు. మంచోడు? ఏంది మంచోడు నువ్వు? అయ్యో, మొన్న నాకేం చెప్పాడు తెలుసా? మీ ఆయన లేనప్పుడు ఏ సహాయం కావాలని చేస్తానని చెప్పా. నా మాట పిచ్చి వాడు మంచోడు కదే, వాడు మాటలు వినబాకే. సరేనండి, మీరు ఎలా చెప్తే అలా. సేనయ్య, ఏమయ్యా ఏం జరుగుతుంది? జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. అయినా ఇదే
పొంగురా మోడీ విదేశీ పర్యటన చేసినట్టు 24 గంటలు నా కొంప చుట్టూ తిరగకపోతే ఏ పల్లె నీకా? సీనయ్య ఆయన చేసేది దేశం కోసం, నేను చేసేది దేహం కోసం. అవును, ఈ భార్య అసలేస్తున్నావురా నిజంగా చూడలే ఇప్పుడు దాకా నీ భార్య కాదురా, సల్మాన్ ఖాన్ భార్య. అయితే ఆయనకు బోర్ కొడితే ఆయన తెచ్చిపెట్టుకున్నాడా? నీకెప్పుడు బోరు కొడుతుంది సీనయ్య? ఏమండి, నాకు సహాయం కావాలండి. ఏందిరా? దీని నిండా పాలు కావాలా? పాలు లేవు. ఎందుకనండి పొద్దునున్న ఇంట్లో తీసి పెట్టుకుందా? ఏమండి, గిన్నె మా ఆయనకి ఇవ్వండి. నా భార్య నిప్పు కనపడుతుంది సీనయ్య. ఏమనుకుంటున్నావా? చూసురాబా, పాలు తీసురాబా. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నా మాట జవదాట్లా. ఏమండి ఇదే మా ఆయనకి ఇస్తా. ఏం చెప్పాను? నా పిల్ల నిప్పు. నిప్పు సీనయ్య, నీ పెళ్ళ నిప్పు కదా, ఎవడన్నా నీళ్లు పోసి ఆపేస్తాడు. నేను స్నానానికి పోయిస్తా. ఏమండి, అవును సీనయ్య లేడా? స్నానానికి వెళ్ళాడు. నాకు తెలుసు. సరే గాని నా కండలు ఎలా ఉన్నాయండి? తిరుపతి కొండల్లా ఉన్నాయండి. మీ ఆయనకి లేవుగా? అవునండి. ఏమండి, ఏమండి మీరు నవ్వితే సౌందర్య మాదిరి ఉంటారు. మీరు తమన్నా కంటే కలర్ తెలుసా? అవునా? అవునా? మీరు ఫుడ్ ఏం తింటారండి? సాగుకుప్పుల కంటే సన్నగా ఉన్నారు. అవునా? నేను అంత బాగున్నానండి. సూపర్ గా ఉంటారండి. మీ ఆయన ఎన్ని చెప్పడా? గదవది ఎప్పుడు చెప్పలేదండి నేను అంత అందంగా ఉంటాదని. ఎన్ని మొగుళ్ళు చెప్పరండి, పక్కింటోడు చెప్తారు. సరే గాని మీ చెయ్యి ఒకసారి లేయండి. ఆయన ఇప్పుడే రాళ్ళండి, వాడు స్నానం గంట సేపు చేస్తాడు. మీ చెయ్యి అంత స్మూత్ గా ఉన్నదండి. ఏ సబ్బు వాడతారో? త్రిబులస్. ఏమండి, లవ్ యూ. మని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, వెచ్చని రగిలి ఉందిలే నీవేనా ఏంటండి? యాడి ఉందా కనపడలేదు? అంటే ఇల్లు చిమ్ముదామని పోయా లోపల. చిమ్ముతున్నా. సుబ్బుగా డబ్బు కిందకు ఉంది. అది గాలికి వచ్చి పడిందండి. గాలికి వచ్చి పడిందా? దీన్ని అడిగితే సింకు కాకుండా చెప్తుంది. ఏం జరిగిందో తెలియడం లేదు. నాకు తల పగిలిపోతుంది కానీ కాఫీ తీసుకురాపో. ఏదో జరుగుతుంది, దీన్ని తెలుసుకోవాలంటే మనం వెంటనే లెన్స్ పెట్టించుకొని వస్తాము. దీని సంగతి తేలస్తాయి ఈ రోజు. ఏంటండి? నేను మా ఫ్రెండ్ ఇంట్లో వేస్తాగానే ఇప్పుడే వస్తా ఉంటా. మెల్లగా కరగని రెండు మనసులదు, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే. ఏంటండి? ఎక్కడ? దేవుడి గదిలో పూజ చేస్తున్నానండి. పూజ ఎవరికి చేస్తున్నావమ్మా? ఏ దేవుడికమ్మా? కృష్ణుడికి. ఏమండి, మీ కళ్ళజోడు ఏమైంది? అది బస్సులో పడిపోయింది. ఏందా సౌండ్? ఏమండి, ఏందా సౌండ్? మన ఇంట్లో పిల్లండి. ఏదైంది? పిల్లి. ఈ పిల్లి మళ్ళీ వచ్చిందా? అయినా నీకు దొరకలా కదా? అవునండి, నేను చూసుకుంటా. ఎక్కడ? ఏడున్నదా? ఏమండి, ఏం భయపడబాక. ఈ రోజు ఆ పిల్లి సంగతి నేను తేలొస్తా. ఎక్కడ పిల్లదే? ఎక్కడదే? ఎక్కడ? నువ్వు ఏ పిల్లి మీద కాన్సన్ట్రేషన్ చేసావురా? ఈ పిల్లి మీద
కనపడదు కదరా. ఎందుకురా కనపడదని చెప్పేసి నాటకాలు ఆడుతున్నారా? ఈ సంగతులు తెలిసి అర్థమయ్యా నేను లెన్స్ పెట్టుకొచ్చా. కొట్టవాకరా. కొట్టవాకరా. Get on this kid. And your time starts now. All the best. All the best. Laughing brothers. కౌశిక్, Yeah. మన అనూష అడవిలో తప్పిపోయిందంట. అబ్బో, అయితే అక్కడ జంతువులకి ఏమైనా డేంజర్ అంటావా? పోనీ నన్ను సేవ్ చేయమంటావా? అవసరం లేదు, అక్కడ ఆల్రెడీ మన ఉదయ్ ఫారెస్ట్ గార్డ్ గా ఉన్నాడంట. ఇద్దరు అక్కడ ఏం చేస్తున్నారు? చూద్దామా? So let's welcome Vicky Uday along with అల్లర్ అనూష. నైస్ సీనరీ. హే రామచిలక, సీతాకోక చిలుక, హే మంకీ. అయ్యయ్యో, నేను ఫోటోలు తీసుకుంటూ దారి తప్పిపోయి ఇలా వచ్చేసాను. ఇంతసేపటికి రియలైజ్ అయింది. ఎవరు లేరా? అయ్యయ్యో, ఇక్కడ ఎవరు లేరా? What can I do for you? హెల్ప్ హెల్ప్, రక్షించండి రక్షించండి, హెల్ప్. నన్ను కూడా రక్షించండి, నన్ను రక్షించండి. నువ్వెందుకు రక్షించండి రక్షించండి అని అరుస్తున్నావు? నువ్వు గాడ్ కదా. నువ్వు అమ్మాయి కదా. ఆ? ఆ? అంటే అదే అదే ఇంత దట్టమైన అడవిలో అమ్మాయి ఎలా అని. నేనేం కావాలని రాలేదు, ఫోటోలు తీసుకుంటూ దారి తప్పిపోయి ఇలా వచ్చేసా. దారి తప్పిపోయి వచ్చావా? కన్యాకుమారి కనబడద దారి, కయ్యాల మారి పడతా వెచ్చారి, పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి. హే, ఆపు. నువ్వు విక్టరీ ఉదయ్ మాత్రమే, విక్టరీ వెంకటేష్ లా స్టెప్పులేంటి? ఆపు. ఆపేం గాని ఇంత దట్టమైన అడవిలో ఒక అమ్మాయి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? నేనేం ఒక్కదాన్నే రాలేదు, నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి వచ్చాను. అడవిలో అలా చాలా దూరం నడిచాక నన్ను ఒక చోట కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. ఇప్పటి వరకు రాలేదు. ఎంతకీ సార్ పేరు ఏంటో? స్మైలింగ్ షరీఫ్. ఈ మొక్క నువ్వు ముందు చెప్తే అసలు ప్రాబ్లం అంటే చెప్పామని నేను. ప్రాబ్లమా? అయ్యో, తనకి ఏమన్నా అయ్యిందా? హలో హలో, కంగారు పడకు. తన వల్ల పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ మనవాడికి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇదిగో పక్క టీంలో ఎవరితో ఖాళీకి కనిపించి ఉంటది, కాసేపు పంచులు నేర్పుతూ నిల్లుంటాడు, సాయంకాలం వచ్చేస్తాడులే. సరే, ఈ లోపు నువ్వు నాకు కొంచెం దారి చూపించు. భలే ఉంది. ఆయనే ఉంటే తల చీరెందుకని మాకు తెలిసి మేము ఎందుకుంటాం ఇక్కడ. అదేంటి ఘాట్ అయ్యండి, నీకు దారి తెలీదా? ఒర్రెవర్రెవర్, ఇదేమన్నా జూ పార్కా? అక్కడక్కడ తిరుగుతూ దారులను గుర్తుపెట్టుకోవడానికి. అడవి తల్లి, ఒక్కోసారి మేము దారులు మర్చిపోతూ ఉంటాం, ఒక్కోసారి కూరముఖాలు దారులు మర్చిపోయి ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలా ఏం చేయాలి? మనం ఏం చేయక్కర్లా, అదే చేస్తుంది మనల్ని భోజనం. ఏడు పాపం, ఎప్పుడో రావాల్సిన పూలు ఇప్పుడే వచ్చారాగుంది. Hagumbaheya zumbahe agumbaheya zumbahe hagumbaheya haigo 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 haheya zumbahe hagumbaheya zum. దాన్ని వేసేయ్ ఫస్ట్. వాసన, ఆడవాసన. ఇదో ఇక్కడ ఆడవాసన. ఏది, నువ్వు స్నానం చేయలేదా? ఏచి, ఎందుకు? వాడికి వాసన వస్తున్నావంట. వాడికా? ఇంతకు మీలో మరకెవరు పోచెవరు? నువ్వు ప్యాంటు చెట్టేసరికి ఎదొక మన ఇద్దరు ఆడెవరో మగెవరో తేడా తెలియట్లేదు. అసలు ఎవరు నువ్వు? ఏం కావాలి? ఓహో, నువ్వేనా మరక? అయితే నిన్ను మను వాడతా, భైంసా భంజారా. ఏమంటున్నాడు? సార్కి తమరు నచ్చారంట, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారంట. ఎలా ఇప్పుడు?
ఎలా అయింది? నేనున్నా కదా, నీకెందుకు భయం? నువ్వేడంటావురా కోన? ముందు నిన్ను భరించాకే దాన్ని మనువాడతా. భయించా బంజారా. అవునా? అయితే లేడీస్ ఫస్ట్, భయంసా బంజారా. అలా నా వెనక తొక్కడానికి నీకు సిగ్గులేదు? మేడం, ఇది సిగ్గుపడే టైమా మేడం ఇది? మరి ఇందాక నన్ను ప్రేమించానన్నా? అన్నాను గాని వాడి దగ్గర ఈట చూసావా? నా దానికన్నా చాలా పొడుగ్గా ఉంది. అందుకే ఇప్పుడు ప్రేమ కన్నా ప్రాణం ముఖ్యం కదా, అదనమాట. ఏంట్రా స్కిట్ లో నేను కూడా ఉన్నాను కదరా, నాతో మాట్లాడండి రా కాసేపు. అక్కడికే వస్తున్నారా? అక్కడికే వస్తున్నా. ఇదిగో ఈ కోనకంట నేను కూడా నచ్చానంట, నన్ను కూడా మనువాడుద్దంట. ఓహో, ఇక్కడ పెట్టావా మడతా? ఇలాంటి పరిస్థితుల్లో మా కోనలో ఒక ఆచారం ఉంది. ఏంటో అది? యుద్ధంలో ఎవరైనా గెలిస్తే వాళ్ళు మనువాడొచ్చు అన్నమాట. అవునా? అయితే నాకు ఓకే, నేను యుద్ధానికి రెడీ. మరి నువ్వు రెడీయా? నేను సిద్ధమే. పందెం ఏంటంటే నేను ఈ లాటి ఈజేస్తాను, నా లాటి ఇక్కడ నువ్వు నీ ఈటని ఎసరగలిగితే ఈ కోన నీదే. అయితే కాసుకో మరి. అయితే చూసుకో మరి. భయంసా బంజారా. కొండదేవర పలుకు, కోనదేవర పలుకు, కొండదేవర పలుకు. నీలే గెలిచాను భయంసా బంజారా. నీకు ఇన్ని రోజులు కామెడీ అనుకున్నాను, లాటి విసడ్డం కూడా రాదు. ఏం చేస్తున్నారా? నేను గెలిచాను రా. కోనను పంపించు, మనువాడాలా. పంపించను కానీ పంపించేస్తారా? ఇంకో పందెం ఉంది, అది కూడా గెలువు, అప్పుడు తీసుకోదాన్ని. ఏంటి ఇంకో పందెమా? ఇంకో పందెం ఉంది నాతోటే. అవును. ఇగో కోన, ఇందాక నువ్వు చెప్పావు, ఇప్పుడు నేను చెప్తాను. చెప్పు. ఇగో ఈ అడవి చూసావు కదా? చూసాం. ఈ అడవిలో ఏ చెట్టుకి కాయను చూపించు, పిల్లని తీసుకెళ్ళు. చచ్చింది గొర్రె భయంసా బంజారా. నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. కాయిందా? నా దగ్గర ఉంది. ఇదిగో బీరకాయ. ఎవరండి ఆడవాళ్ళు వెనకాల ఎక్కడో ఉన్నారని ఆఖరికి దీంట్లో కూడా మనతో బీరు పంచుకుంటూ ఉంటే. ఇది నాది కాదు, నా బాయ్ ఫ్రెండ్ ది. ఓహో, మనోడి హెల్త్ సీక్రెట్ ఇదన్నమాట. ఇంకొక్కటే నిమిషం సమయం ఉంది. ఒక్క నిమిషం సమయంలో నువ్వు కాయ చూపించలేదనుకో, నువ్వు అమ్మకు బలి, పిల్లతో నాకు పెళ్లి. అన్నా కౌశిక్ అన్నా, ఏదన్నా కాయ ఏంటో చూపించన్నా. తలకాయ అమ్మా విందా, ఏదన్నా కాయ ఏంటో చూపించమ్మా. గుండెకాయ. గుండెకాయ కాదు, తలకాయ కాదు, ఇంకొకటే కాయ మిగిలింది. నీ కాయ చూపించాలి అంతేగా? చూపిస్తావా? చూపిస్తా. చూపిస్తావా? చూస్తావా? చూస్తా. నువ్వు చూడగలవా? అయితే కాసుకో. ఒరే అడిగి దొంగ, దీన్ని లెంపకాయ అంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్కడా చూసి ఉండవు. పడ్డాడు కదా, లేపు మరి ఎందుకు తన్నించుకుంటావు? రా వెళ్ళిపోదాం. రా వెళ్ళిపోదామా? మరి ఆడు మీ బాయ్ ఫ్రెండ్? ఇంకేం బాయ్ ఫ్రెండ్, ఒకసారి మన పాత ఖైదీ స్కిట్ లో క్లైమాక్స్ డైలాగ్ గుర్తు చేసుకో. అవునా? ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. అసలు మగాడంటేనే విక్టరీ ఉదయ్ అని నిన్ను చూసాకే అర్థమైందిరా. రారా మగాడారా, నిన్ను నేను పెళ్లి చేసుకుంటారా? గుర్తొచ్చింది కదూ, మగాడంటే విక్టరీ ఉదయ్ అంతే. రారా మగాడా, నేను పెళ్లి చేసుకుంటా. బంజారా మగాడంటే విక్టరీ ఉదయ్ అంట. ఏంటమ్మా ఎవరు కోతులు? దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకి స్కోర్ 1 ఇవ్వాలన్నమాట. ఆ కామెంట్ ని వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, అందుకని 5 ఇస్తారు. And your time starts now. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. కౌశిక్, మన గ్రీష్మ ఒకళ్ళ మీద పగతో ఉందంట. ఎవడి మీద? వీరబాబు గారి మీద, షరీఫ్ గారి మీద కాదు, ఏఎన్ఆర్ మీద. రాగాజురుడై గ్రీష్మకి ఇచ్చి పెళ్లి చేయలేదని తను అలిగిద్దా? కబాబ్ చెప్పు. కాదు మరెందుకు కబాబ్ చెప్పు. చూడు, చూపించు. లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు. గోల గ్రీష్మ.
మీరందరూ బాగానే ఉన్నారు కదూ? నువ్వు బను మొక్కల బానే ఉన్నావుగా. నీకేమైంది? నాకేమయ్యిందా? చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోతే అయ్యో చిన్న పంచర్ షాప్ పెట్టుకుని అయ్యో అల్లారు ముద్దుగా నన్ను చూస్తూ ఉండేది మా మేనత్త. అలా సంతోషంగా సాగిపోతున్న మా జీవితంలోకి గుడ్లూరు జమీందారైన దళపతి రాజు వచ్చి మా అత్త పంచర్ వేసిందన్న కనీస విశ్వాసం కూడా లేకుండా తన జీవితాన్నే పంచర్ చేశాడు. అంటే ఏం చేశాడు? సెన్సర్. అవమాన భారం తట్టుకోలేక మా మేనత్త జీడిపప్పు ఉప్మాలో గన్నేరు పప్పు తిని చచ్చిపోయింది. అయ్యో పోతూ మా అత్త ఆ వంశాన్ని నువ్వే నాశనం చేయాలని నా దగ్గర మాట తీసుకొని చచ్చిపోయింది. ఆ పగతో ప్రతీకారంతో పెరిగి పెద్దయ్యి వాడింటికెళ్ళాను. వాడు అప్పటికే కాలం చెల్లాడని వాడికి 2 కుమారులని తెలిసింది. ఆ వంశాన్ని ఎలా అయినా ఈ చేతులతో నాశనం చేయాలనే ఇక్కడికొచ్చాను. ఈ చేతులతో నాశనం చేస్తాను. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. ఏదో పొరపాటున చూసుకోకుండా గుద్దేశా. పర్వాలేదు, నేను చూసుకునే గుద్దాను. ఈ మాటల్లోని ఆత్మర్యం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఆడపిల్లను ఇంతకన్నా ఎలా చెప్పగలను? అద్దెప్పుడు తెలియదు పసి వరుసలో అలజడి రేపు అల్లకల్లో వచ్చేసి గుడ్డిచ్చి మురికిచ్చి అలా వెళ్ళిపోతావి. చెప్పు ఎందుకు చేసావు? మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళిపోతాను? రేపు ఇదే చోట్లో ఇదే సమయానికి వస్తారుగా. మరుగునుక ఏమిటిది? అలజడి రేగిపోతుంది. ఎప్పుడు లేని ఈ ఫీలింగ్ ఏంటి కొత్తగా ఉంటుంది. ఫీలింగ్ ఈ విషయం మా అన్నయ్యతో చెప్పి ఈ పడ్డదాన్ని ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి. అన్నయ్య అన్నయ్య కృష్ణ ఏమిటి కృష్ణ అర్ధరాత్రి మధ్యలో దారు ఏదో కాలిన పిల్లిలాగా అలా గెంతుతావే? నేనొక అబ్బాయిని ముందు ఆ డాన్స్ లాపి వచ్చిన పనింటో చెప్పు కృష్ణ. అద్దయ్య నేనొక అబ్బాయిని మనసారా ప్రేమిస్తున్నా అద్దయ్య. కృష్ణ ఇలారా అద్దయ్య ఇలారా అద్దయ్య రమ్మంటుంటే చిన్నప్పటి నుండి నిన్ను అల్లారుముద్దుగా పెంచానే. ఈ చేతులతో నీకు ఈ చేతులతో నీకు గోరుముద్దలు తినిపించానే. నీ ప్రేమని ఎలా కాదంటాను అనుకున్నావు కృష్ణ? అద్దయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు అద్దయ్య తమ్ముడు అద్దయ్య తమ్ముడు 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 అద్దయ్య ఇప్పటికే పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. రేపు మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే అద్దయ్య. ఇదిగో అమ్మాయి, ఎవరు నీవు? ఈ సమయంలో నీవేం చేస్తున్నావు చెప్పు. చెప్పమంటారు? చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచిన మా అత్తే డబ్బు కోసం మా నెల్లు శ్రీనికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తుందని చెప్పమంటారా? ఆ పెళ్లి నాకు ఇష్టం లేకుండా చేసుకుంటున్నందుకు నేను ఇక్కడికి చచ్చిపోవడానికి వచ్చానని చెప్పమంటారా? ఇక నాకు చావే శరణ్యం. నచ్చని సంబంధం చేసినంత మాత్రాన చచ్చిపోతారా ఎవరైనా? చెప్పమ్మాయి చెప్పు. మీరే చెప్పండి. తూటాలు లేని తుపాకీని చేసుకొని నేనే సుఖపడతాను, బాణాలు లేని విల్లును చేసుకొని నేనే బాగుపడతాను. ఇక నాకు చావే శరణ్యం. నేను చచ్చిపోతాను. నన్ను ఆపకండి. ఇదిగో అమ్మాయి
నాకు ఏమవుతారని నన్ను తాకారు. అయ్యో, ఏ అధికారంతో కొట్టానా? ఏ అవసరం ఉందని కొట్టానా? నా కాబోయే పట్టపు మనిషికి ఏం కాకూడదని కొట్టాను. నేను చేసుకోబోయే శ్రీమతికి ఏం కాకూడదని కొట్టాను. నా ఇంటి దీపం పచ్చగా ఉండాలని కొట్టాను. తప్పంటావా? అంటే నా బ్రెడ్ వెళ్ళి జాములో పడిందా? నీ బ్రెడ్ వెళ్ళి జాములో పడినా, గొడ్డెళ్ళి వాములో పడినా నేను నిన్ను పెళ్లి చేసుకుందామను. ఏమంటావు? దేవుడే వచ్చి వరమిస్తానంటే ఏ ఆడపిల్ల మాత్రం కాదంటుంది. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, పొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. అంతేనా? ఏమన్నా చేద్దామంటే నేను షరీఫును కాదే. షరీఫ్ ను కాదు. 10 రోజులు జరిగిన తర్వాత అదే తమ్ముడితో మళ్ళీ అదే పాప. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. రాధ, కృష్ణ, రాధ, కృష్ణ, మన పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకుంటాడు రాధ. ఇక ఈ ప్రపంచంలో మనల్ని ఎవరు విడదీయలేరు రాధ. మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్దాం. మర్చిపోయారు, అన్నయ్యకి చెప్తారన్నారు కదా. అన్నయ్య, ఏమిటి కృష్ణ? మీ మరదల పిల్లని తీసుకొచ్చారు చూడండి అన్నయ్య. అలాగే కృష్ణ. ఏమిటి కృష్ణ, మరదలు చూపిస్తానని కొండలు గుట్టలు చూపిస్తున్నావు? అన్నయ్య చూడరాదు ఒకసారి. తమ్ముడు, అన్నయ్య, నీ వాతనను ప్రేమించినది. అవునన్నయ్య, రాధ మీకు ముద్దే పరిచయం ఉంది. అయ్యో పిచ్చి తమ్ముడు, ఉండే పరిచయం ఏమిట్రా? తననే కదా నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నది. అన్నయ్య, ఏ రాధ, అన్నయ్య చెప్తుంది నిజమేరా? అన్నకి తెలియకుండా తమ్ముడిని, తమ్ముడికి తెలియకుండా అన్నని అలించి మగిలించావా రాక్షసి? ఇలాంటి పాపం చేయడానికి నీకు మనసు ఒప్పింది అత్త రాక్షసి. తమ్ముడు, అన్నయ్య, ఆవేశపడకురా. అది మనని బండికి కట్టిన ఎడ్లలాగా, ఒక ఫోన్ లోని సిమ్ము లాగా పీల్చి పిప్పి చేసిందిరా తమ్ముడు. ఆవేశపడితే మన పంచలు పంచైపోతాయి తప్ప మనకు ఒరిగేదేమీ లేదురా. ఎంచేత మనమిద్దరం కలిసి పెళ్లి చేసుకోవడమే సరైన నిర్ణయం. అన్నయ్య, తమ్ముడు, ఒక బిడ్డ మీద 2 పిల్లలు వర్కౌట్ అవుతుంది అంటారా? ఈ మధ్య అందరూ డబుల్ కాటు పెట్టే తీసుకుంటున్నారు తమ్ముడు. మరి తప్పే లేదు. అన్నయ్య, దానికి ఈ పాడు సమాజం ఒప్పుకుంటుందంటావా? పాడు సమాజంతో నాకు పని లేదు, నేను ఒప్పుకుంటాను. చూసావా తమ్ముడు, బై 1 గెట్ 1 వస్తే చాలా చక్కగా తీసుకునేటట్టుంది. 3 ముళ్ళు ఎవడేస్తాడు చెప్పు ఫస్ట్. చెరుకు ముడి వెయ్యండి. మరి 3వ ముడు ఎవడేస్తాడు? నేను వేసుకుంటాను. అంతేనట్టావా? అంతే. అన్నయ్య, చిన్నప్పటి నుండి నిన్ను అల్లారు ముద్దుగా పెంచానే, ఆ ముడేదో నువ్వే వేయు. అలాగే అన్నయ్య, మొదట నేనే వేస్తున్నాను ముడి. అన్నయ్య, తమ్ముడు, పెళ్ళంటే మరి చెరొక ముడేసి మేనేజ్ చేశావు, మరి ఆ తర్వాత కట్టం. తమ్ముడు, అన్నయ్య, చిన్నప్పటి నుండి నిన్ను అల్లారు ముద్దుగా పెంచాను, అన్నిటిలో నిన్నే ముందు పంపాను. ఈ ఘట్టానికి నా అడ్డం ఎందుకు తమ్ముడు? అది కూడా నీవే. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, 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 తడవాల్సింది ఇక్కడ కాదు తమ్ముడు, అక్కడ. నన్ను ఆశీర్వదించన్నయ్య. ఇది ముందే చెప్పాలి కదా తమ్ముడు. అన్నయ్య, ఇందాక నుంచి చెప్పలేదు అంటున్నావు కానీ నువ్వు పక్కకెళ్ళడం లేదన్నయ్య. శోభరానికి వద్దు. రాధా, చెప్పు రాధా. నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. నీ ఆస్తి మొత్తం రాయించుకొని మనల్ని నడి రోడ్డు మీద నించోబెట్టాలనుకుంటున్నాడు కృష్ణ, మీ అన్నయ్య. ఏమిట్రా నువ్వు మాట్లాడుతుంది నిజమేనా? అవును, పచ్చి నిజం. నా మీద ప్రేమ నీకు ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం కృష్ణ, అంతే నిజం. రాధా, మామూలుగా అయితే నేను నమ్మేవాడి కాదు. నీ మీద ప్రేమట్టున్నావు కాబట్టి నమ్మక తప్పటం లేదు. అయినా మా అన్నయ్య రాస్కెల్ అంత నీచాడు కొనిగట్టాడా? ఆస్తి కోసం సొంత తమ్ముడినే మోసం చేస్తావా? ఆ రాస్కెల్ ఇప్పుడే ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్ళు కాగించి మట్టి కనిపిస్తాడు. ఏం చేస్తావు? మట్టి కనిపిస్తాడు. ఏం చేస్తావు? మట్టి కనిపిస్తాడు.
చూపిస్తాను. కత్తి తీసుకొని వచ్చి అన్నయ్యని చంపేస్తా. ఏమిటి రాధా ఇలా వచ్చావు? మీ తమ్ముడు నువ్వనుకుంటున్నంత అమాయకుడు కాదు. 2 నిమిషాల్లో నేను ఊరికొచ్చావంటే మా తమ్ముడి ప్రతాపం అర్థమైంది. అయ్యో గోపి, నేను మాట్లాడుతుంది దాని గురించి కాదు. నీ ఆస్తి మొత్తం రాయించుకొని నిన్ను నడి రోడ్డు మీద నించోబెట్టాలన్నదే మీ తమ్ముడి కాంక్ష. రాస్కెల్, వాడికి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? చిన్నప్పటి నుండి ఎంతో అల్లారు ముద్దుగా పెంచానే. రానివ్వు, వస్తే వాడి సంగతి చెప్తాను. అడ్డు తప్పుకో. అద్దయ్య, ఏమిటి నువ్వు చేసిన పని? సొంత తమ్ముడే మోసం చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఏరా తమ్ముడు, ఇన్నాళ్ళు నీ అమాయకత్వం అనుకున్నానే, ఇప్పుడు నాపై దండ విసరడానికి నీకు ఎంత గుండెలరా? అమాయకుడిని చేసి నా ఆస్తి మొత్తం దొబ్బేలా చూసావే. అమ్మయ్యా, ఇప్పటికీ మా అత్త కోరిక నెరవేరింది. నేను వచ్చిన పని అయిపోయింది. చావండి. ఒక ఆడదారి చేతిలో అమాయకంగా ఇద్దరు మోసపోయా అద్దయ్య. ఈ ముందే చెప్పాలి కదా తమ్ముడు, చెప్పనే లేదే. అద్దయ్య, తమ్ముడు అద్దయ్య, తమ్ముడు 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 వీరబాబు, స్కిట్ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ ఎలా ఉంది స్కిట్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆల్ ద బెస్ట్ వీరబాబు. ఆ జింగి చెక్క జింగి చెక్క జింగి చెక్క జింగి చెక్క యమలోకానికి కొత్త యముడు వచ్చాడంట. నీకేమైంది? అంటే రంభ ఓసి మేనక్ కూడా కొత్త వచ్చాడుగా. నీకు ఇంకో విషయం తెలుసా? చెప్పు. శిక్షలు కూడా కొత్త వచ్చాయంట. కావాలా? వదిలే కానీ ఇంతకీ ఎముడెవడు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్. సరదా సహస్ర. యముడికి కష్టాలా? యముడు ఇలా దిగాలుగా ఉండాలని చూస్తున్నారా? భూలోకంలో ఒకడు యమ దొంగ సినిమా చూసాడంట. దానికి కనెక్ట్ అయిపోయాడు. సరాసరి నరకానికి వచ్చాడు. నేనేదో రాక రాక రంబొస్తే కాస్త కక్కుర్తి పడి మంచి మూడ్లో ఉన్నప్పుడు వెనకాలనే వచ్చేసి నా పాసి ఎత్తుకోపోయాడండి. ఇంకా చూడండి, వాడు పెట్టే చిత్ర హింసలకి చిత్రగుప్తుడు జంపు, బట్టలు జంపు, నేను ఒక్కడే మిగిలానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పగలంతా వాడి చాకరీ, రాత్రి చూస్తే నా ఫ్యామిలీ చాకరీ. వాడు వచ్చే టైం ఇంకెన్ని చిత్ర హింసలు పెడతాడో. వందనాలు వందనాలు అందుకో యమరాజా, వేల వేల జీవరాశుల వందనము యమదేవా. భూలోక వాసుండా, నరకలోక టూరిస్టుండా, నా పెళ్ళానికి మొగుండా, యముండా. నా సున్నుండేం కాదు. రంబరాగానే పంచెత్తుకొని పరిగెట్టావు, అందుకే పాశం కొట్టేశా. ఇప్పుడు పంచులు వేస్తే గీస్తే నేను నీ మీద వేయాలి గాని నువ్వు నా మీద వేయకూడదు తెలుసా? ఏం చేస్తావు బాబు, మీ భూలోకంలో అయితే చాలా మంది ఐటమ్ గర్ల్స్ ఉంటారు, ఐటమ్ డాన్సులు చేసుకుంటారు. మాకెవరున్నారు ఇక్కడ? అరంబ, ఊర్వశి, మేనక వాళ్ళే కదా. వాళ్ళు కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారు. ఎప్పుడో వచ్చారు కదా అని కాస్త కక్కుర్తి పడ్డా. తప్పు కాదనుకో, అయినా సరే పంచులు నేనే వేయాలి. పంచులు వేసేసావు కానీ బొడ్డోడివి, నీకెందుకు పాశం ఇచ్చేయి బాబు. ఎవడు పడితే ఆడు బొడ్డోడు బొడ్డోడు అంటే బొడ్డోడు తీసుకొడతా. నన్ను కొట్టడానికి నువ్వెందుకులే బాబు బొడ్డోడు తీసుకోవటం. నీకు అలా అర్థమైందా? నేను చెప్పింది అది కాదు. నన్ను బొడ్డోడు అనాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమానం అయి ఉండాలి. పోనీ ఈ రోజుకి నీ అభిమానం అనుకో, ఇచ్చే బాబు పాశం ఇచ్చే. అయ్యా అతిగా అడిచే ఆడదన్నా, అతిగా అడుక్కునే మగాడన్నా నాకు చిరాకు.
నువ్వు చిరాకు పడితే పడేవులే గాని చీపుడు పని మాత్రం నాకు చెప్పాక. ఆహా యమా ఏం టైమింగ్ ఇది షేక్ ఇచ్చుకో. పొద్దు నుంచి ఫ్లోర్ ఎవరు క్లీన్ చేయలేదంటే అనుకున్నా. ఇక మొదలు పెట్టు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపే ఉన్నది. ఇంకేడుంటుందిరా నీ కలుప? ఎన్ని రోజులు నలుపుతావురా ఇంక నన్ను? అయిపోయింది బాబు. పాచి వచ్చి పాచి. అడగగానే ఇవ్వడానికి ఇది పాయసం అనుకున్నావా? యమ్మ పాయసం. రే బతిలాడుతుంటే ఏంది పెద్ద బిల్డప్ ఇస్తున్నావా? అట్టేనంటాను. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. చూస్తే ఏమవుతురా? నేను మాట్లాడేటప్పుడు నీ చెవుడు మాత్రమే పని చేయాలి. కాదు ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ స్కిట్ లో క్యారెక్టర్ ఉండదు. అయినా మరి ఎంత బతిలాడుతున్నావు కాబట్టి నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికి సరిగ్గా ఆన్సర్ చెప్తే నీకు పాస్ ఇచ్చేస్తా. అంటే అడుక్కో. హంగామా షోలో అందరికంటే ఎక్కువ పేమెంట్ తీసుకొని తక్కువ కామెడీ చేసేది ఎవరు? లాఫింగ్ బ్రదర్స్. వాళ్ళు కామెడీ బాగానే చేస్తారయ్యా. అయినా అందరి టీంలో 2 లీడర్లు ఉంటే వాళ్ళు 3 లీడర్లు ఉన్నారు. ఎక్కువ ఎక్కడ ఇస్తున్నారు చెప్పాలకి? స్మైలింగ్ షరీఫ్. వాడు కామెడీ ఎప్పుడు చేశాడు? ఎప్పుడు మిమిక్రీగా. వేరియేషన్ వీరబాబు. వాడికి పేమెంట్ ఇవ్వడం ఎక్కువ, ఇంకెక్కువ కూడా. విక్టరీ ఉదయ్. హలో, వాడు ఎదురు డబ్బులు ఇచ్చి మరీ చేస్తాడని టాక్ బయట. వారు డిస్క్వాలిఫై. ఈ హంగామా షోలో అందరికంటే ఎక్కువ పేమెంట్ తీసుకొని తక్కువ కామెడీ చేస్తున్నది యాంకర్లు. ఈ రోజుకి నీకు పాషన్ లేదు కానీ ఇక పాపుని ప్రవేశపెట్టు. మొదటి పాపి రమ్ము విస్కీ బ్రాందీ కాదు, కోర్టు గుమస్తలాగా బిలు. మొదటి పాపి. ఈ పాపి చాలా కామాంధుడు. మర్రి చెట్టు చీర కట్టిన సిల్క్ స్మిత లాగా ఫీల్ అయ్యేవాడు. ఒరే పాపి, నీకు శిక్ష ఏమిటో తెలుసా? ఏమిటి? నీ నాలుకతో పాటు కోసి నరకలకు గుమ్మానికి వేలాడదీయండి. యమా ఎంతగా ఆడు చేసిన తప్పేంటి? ఇప్పుడు చెప్పినప్పుడు ఏం చేస్తారు? చెవులు గలబెట్టుకోండా. రెండవ పాపి ఎవరి నేపాలి కపాలి? పరదేశస్తులకు కూడా మన నరకంలో శిక్షలు ఉన్నవా? ఇది చేసిన పాపములు ఏమిటి? మేకప్ ఎక్కువ వేసుకోవడం. అదేంటి దీని పాపంలో కనిపించడం లేదు? ఇది నేను చూస్తా. ఈ అమ్మాయి చాలా మంచి వ్యాఖ్యాత. థ్యాంక్ యూ. బ్రతకుండగా భర్తను తప్ప మరో పురుషుని కన్నెత్తి చూడలేదు. ఎప్పుడు ఆడకుండా చచ్చాడు. స్నేహశీలి, మృదు స్వభావి. అయినా ఇలాంటి వాళ్ళు ఎందుకు నరకానికి చేస్తారు? అప్డేట్ చేసి ఇస్తాం. చిత్రగుప్త చిత్తాల్లో తప్పులు చేస్తాం. ఇట్లా ఆవిడ్ని స్వర్గానికి పంపించాలి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. యూ కెన్ టేక్ దిస్ విజిటింగ్ కార్డ్ అండ్ గో టు స్వర్గం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కింద హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. Bye. బాయ్. ఈ అమ్మాయి అనాగ్రత పుష్పం. ఏం పుష్పం? అనాగ్రత పుష్పం అంటే ఏంటి? ఇంతవరకు ఎవరూ ముట్టుకోలేని పువ్వు అన్నమాట. అయితే నా రూమ్ పంపించు. ఈవిడి చేసిన పాపములు ఏమిటి? కామెడీ చేసి అందరినీ నవ్విస్తుందా? నువ్వు కామెడీ చేయటం ఏంటి? కామెడీ చేసేందుకు మగవాళ్ళు ఉన్నారు కదా. ఏం మాట్లాడుతున్నా? ఆడవాళ్ళు కామెడీ చేయకూడదు. నీకు శిక్ష సలసల కాగే నూనెలో వేయిస్తాం. ఏమంటివి? ఆడవాళ్ళు కామెడీ చేయకూడదా? ఎంత మాట. ఇది హాస్య పరీక్షే గాని పురుష పరీక్ష కాదే. కాకూడదు. ఇది పురుష పరీక్ష. అందువా దున్నపోతున్నాము. ఏం కామెడీ చేసే అందాక నుంచి? అంత ఏలా లాఫింగ్ బ్రదర్స్ తో పోటీగా నటించే నీరజ, వీరబాబు గారి వెర్రిని తట్టుకుని కూడా నవ్వించే గ్రీష్మ, డైలాగ్ ని మర్చిపోయి కూడా తనే గొప్పనట్టు అనుకునే సహస్ర, ఉదయ్తో పోటీ పడి అల్లరి చేసే అనుష, ఇలా ఎంతమంది గురించి చెప్పమంటావు? నేటి నుంచి పురుషుడు అదుగుడు, స్త్రీ అభిమానులు, నీచ భావనలు, కుకుడు సహా నుంచి వేసేదా మొక్కులు పొందే ముక్కుడు దేవతలు, దిక్కులు అష్ట దిక్పాలకు సైతం జయహో మహిళా నిధులుగా మహిళలతో కామెడీ చేయించదా. స్వర్ణమణి రక్త కష్టాల ఈ సభా మందిరమున అకుంఠిత కామెడీ దక్ష పరివార సమూహ మధ్యమున సాహిత్య సాంస్కృతిక రంగాలకు
ఈ హంగామా వేదిక పైన సర్వదా సత్తదా శాస్త్రద స్త్రీలకెవరు పోటీ కాదని మరెవరు సాధ్యాలని తీర్మానం చేస్తదా. నువ్వు అవుట్రా. ఇదిగో పాశం ఇక్కడ ఉంది, రా బోన్లోకి రా. తప్పదురా బోన్లోకి రా. ఈ పాపి చేసిన పాపంలేమి అదేమిటి ఏమీ కనపడటం లేదే. హలో మాస్టర్, ఇందాక నా అకౌంట్ పాస్వర్డ్ చేంజ్ చేశా. నువ్వు ఎంత కొట్టుకున్నా నా అకౌంట్ ఓపెన్ అవ్వదు. ఆహా, ఈ పాపి గోల ఇంకా ఎన్నాళ్ళు. ఒక్కసారి అలా భూలోకానికి వెళ్ళొస్తా, మళ్ళీ వచ్చినప్పుడు రౌండ్ 2 చూసుకుందాం. ఓకేనా, బాయ్. ఓకే ఫెంటాస్టిక్. సో ఇప్పుడు స్కోరింగ్ మెషిన్స్ మీకు ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. So let's welcome all the 4 teams onto the stage. Okay, so 4 teams stage మీదకి వచ్చేసాయి. ఇప్పుడు scores on the screen. కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. ఈ వారం హంగామా ఎపిసోడ్ విన్నర్ 189 points తో వేరియేషన్ వీరబాబు అండ్ గోల గ్రీష్మ. స్క్రిప్ట్ కి వీళ్ళకి ఇచ్చేస్తున్నాం 3000 కంగ్రాచులేషన్. ఈ వారం ఇలా జరిగింది, వచ్చే వారం ఇంకోలా ఉంటుంది. అంటిల్ దెన్ దిస్ ఇస్ వింధ్యా, దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. ఎవర్రా నాయనా? నేను నువ్వా? ఏమైపోయావురా? చెవులేంది, ఆ ముక్కేంది, ఆ తోకేది, నా ఏలరే డ్రామా కంపెనీలో పనిచేస్తుందా? కాదు నాయనా, ఎన్ని ఒరిజినలే. అయినా అమ్మ ఆనపకాయ మొహం అయితే కొడుకు గుమ్మడి పండులా గట్టుపడతాడు. ముట్టాలి నాకోడి సంపాస. నా కొడుక సంపేస్తానన్నదిరా. నా కొడుకు సంపాస రే, మర్యాదగా మాట్లాడమని నీ పెళ్ళండి. నా కొడుకు సంపేస్తా అంటుందా? మావయ్య నమస్కారం అంటుంది. నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు, సముద్రంలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. అందుకే మన స్కిట్లన్నీ దొబ్బుతున్నా. నీ ప్రేమని నేను ఓకే చేయాలంటే ఒక రోజంతా నువ్వు అబద్ధాలు ఆడకుండా కేవలం నిజాలే చెప్పాలి. ఇక్కడ నుంచి 24 గంటల సేపు అసలు అబద్ధమే ఆడను. సరే అయితే ఇప్పటికిప్పుడు నేను ఎలా కనిపిస్తున్నానో చెప్పు. అడవిలో ఉండాల్సిన మొగం జనాల్లో తిరుగుతుంది ఎంత అనిపిస్తుంది. కౌశికం చూసి మీసం చేస్తే అచ్చు మహేష్ బాబు అన్నావు. మహేష్ బాబా మీసం తీసి అసలు మనిషిలాగే ఉండడు. వింధ్యాన్ని చూసి ఇంతకన్నా అందగత్త అయ్యో ఉండనే ఉండదన్నావు. చెప్పు, ఎవడన్నా ప్లాస్టిక్ సర్జరీ చేసే డాక్టర్ ఉంటాడు కదా, ఆపరేషన్ కి ముందు తర్వాత ఫోటోలు పెడతాడే హాస్పిటల్ బయట, దానికైతే యాప్ట్ గా ఉంటాయి ఇప్పుడు ఫోటోలు. మన ఇద్దరు లవర్స్ కదా, పెళ్లి చేసుకుందాం. అయ్యో బావా, చిన్నప్పటి నుంచి నిన్నే చూస్తూ పెరిగాను, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదు. మన ఇద్దరు రొమాన్స్ చేసుకుంటున్నట్టు డ్రీమ్ లోకి వెళ్ళి అందుకే పెద్దోళ్ళు అన్నారు స్ట్రీట్ డాగ్ నో రొమాన్స్ అని. అంటే ఈదికొక్కనే. మా బేబీ 2 రోజుల నుంచి ఏం తినట్లేదండి, నాకు చాలా టెన్షన్ గా ఉంది. బేబీ అంటే నా పెంపుడు కుక్కండి, నాకన్నా బిడ్డతో సమానం. మేడం మీరేం కంగారు పడకండి, ఇక నేను మీ బిడ్డకు తండ్రి అయిపోతా. పైన